అమెజాన్ సంస్థ లక్సెంబర్గ్లోని తన ప్రాంతీయ ప్రధాన కార్యాలయంలో భారీ స్థాయిలో ఉద్యోగ కోతలకు సిద్ధమైంది. రాబోయే కొన్ని వారాల్లో సుమారు 370 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం లక్సెంబర్గ్లో అమెజాన్కు 4370 మంది సిబ్బంది ఉండగా దాదాపు 8% మందిపై ఈ ప్రభావం పడనుంది. గత ఏడాది అక్టోబర్లో ప్రపంచవ్యాప్తంగా 14,000 మందిని తొలగిస్తామని ప్రకటించిన ప్రణాళికలో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ లే ఆఫ్స్ కు ప్రధాన కారణం సంస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని పెంచడమేనని నిపుణులు చెబుతున్నారు. సాంకేతికత సాయంతో పనిని వేగవంతం చేస్తూ నిర్వహణ వ్యయాలను భారీగా తగ్గించుకోవాలని అమెజాన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మార్పుల వల్ల ముఖ్యంగా సాఫ్ట్వేర్ డెవలపర్లు, టెక్నికల్ విభాగాల్లో పనిచేసేవారు ఎక్కువగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. మానవ వనరుల కంటే ఏఐ పైనే కంపెనీ ఎక్కువ మొగ్గు చూపుతుండడం గమనార్హం. మరోవైపు లక్సెంబర్గ్ వంటి చిన్న దేశంలో ఒక్కసారిగా ఇన్ని ఉద్యోగాలు పోవడం అక్కడి వారిని కలవరపెడుతోంది. కేవలం 6.8 లక్షల జనాభా ఉన్న ఆ దేశంలో సాఫ్ట్వేర్ రంగంలో వెంటనే ప్రత్యామ్నాయ ఉద్యోగాలు దొరకడం చాలా కష్టమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ సమయంలో విపరీతంగా నియామకాలు చేపట్టిన అమెజాన్ ఆ తర్వాత 2022-23 కాలంలోనే ఇప్పటికే 27,000 మందిని ఇంటికి పంపింది. ఇప్పుడు మళ్లీ లే ఆఫ్స్ మొదలుపెట్టడం టెక్ ప్రపంచంలో ఆందోళన కలిగిస్తోంది.